రే చాలా పాపం. పొద్దున్న పార్క్ తీసుకొచ్చి ఇలా చలిలో వాకింగ్ చేస్తున్నా చూడు, చాలా పాపం. ఇంకెప్పుడు మారుతావరా? 2026 వచ్చింది, ఏ నుంచైనా కొంచెం హెల్తీగా ఉందాం. జిమ్లు డైటింగ్లు అవన్నీ చేద్దాం. అవన్నీ నువ్వు చేసుకోరా, నన్ను ఎందుకు ఈ చలిలో తిక్కిస్తావు? న్యూ ఇయర్ రోజు ఇదేం కర్మరా దేవుడా. పొట్టి నేనంటే ఇష్టమా మీ అమ్మ నాన్న ఇష్టమా? నువ్వే ఆగు, ఇప్పుడు నేను అడుగుతాను చెప్పే. నేను ఇష్టమా మీ అమ్మ నాన్న ఇష్టమా? నువ్వే. ఆహా, మీ అమ్మ బాబుల కంటే ఎక్కువైపోయిందిరా మీకు ఈ లవ్. రే ప్రశాంతంగా పార్క్ వస్తే పొద్దు పొద్దున్న ఏంట్రా లవడాల గోలా? ముందు పద ఇక్కడి నుంచి దొబ్బేద్దాం. ప్రేమ అంటే గుర్తుండిపోవటమే కాదు, మన ప్రేమించిన పిల్లతో ఉండిపోవటం. ఆ కర్ర అందుకోరా. వీళ్ళు స్కూల్ అగది ఇంకా పార్కుల చుట్టూ తిరుక్కుంటూ లవ్ కావాల్సి వచ్చిందరా? రే మనకిద్దరు ఇవన్నీ ఏది వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది. నువ్వా మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు? లేట్ పెట్టి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవన్ తెలుసా నీకు? అరే అక్కడెవరో ఒక అమ్మని ఏడిపిస్తున్నట్టున్నారా? ఇప్పుడు ఇలా ఏడిపించడం కూడా స్టార్ట్ చేశారా? వీళ్ళని బాగా నీకు మిక్కీ తెలుసా? పదరా మనం ఆ మూలకెళ్ళి పిసుక్కుందాం. నిన్న దారుణాలు చూడాల్సి వచ్చిందిరా. అయినా ఈ మధ్య ఎక్కడ చూసి నేను నిబ్బాని లోపల ఎక్కువైపోతున్నారా? చేసుకున్నారా ఈ రోత తీసుకొచ్చి రీల్స్ లో పెడుతున్నారు చూడు. దరిద్రం కాకపోతే ఈ పిల్లలకు వేషాలన్నీ మనం చూడాల్సి వస్తుంది. మా కర్మ అది. మరేరా నువ్వు దీనికి ఎలా అయిపోతే రీసెంట్ వచ్చి నెబ్బా నిబ్బిల్ డాక్యుమెంటరీ చూస్తే ఇంకేమైపోతావో ఏంటి? నెబ్బా నిబ్బిల్ మీద డాక్యుమెంటరీయా? ఇది ఇప్పుడు తీసారు, వాళ్ళే తీసుకున్నారు. వీడి పేరు టామీ, వాడు రియల్ నేమా? ఏమో ఎవరికి తెలుసు, వాడు ఇన్స్టా నేమ్ అదే. ఆ అమ్మాయి పేరు సౌజన్య. వీళ్ళిద్దరు ఇన్స్టాలో కిస్సరితో ఫేమస్ అయ్యారు. ఆ కళాకాండం ఇదే. పొద్దున్న పార్క్ లో చూసింది వీళ్ళే కదా. ఈ పిల్ల హుక్కలు ఈడు ఇంటర్వ్యూ చేస్తాడు. హాయ్ హాయ్ అన్న. ఏంటి ఇలాంటి పిల్ల హుక్కలు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఎందుకు? డబ్బులు ఇస్తారు. అది ఇన్స్టాలో చూసాను. పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకుంటున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? ఇంకా అలా అడిగితే ఈ పిల్ల హుక్కలు ఊరుకుంటారా? వాడి ఇంటర్వ్యూలోనే వాడి ముందే. అక్కడే ఉంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తను. యాంకర్ ముందు అలా కిస్ చేసుకున్నాడు రా. వీళ్ళకి అసలు కొంచెం కూడా భయం లేదా? నువ్వు చెప్పా కొంచెం కూడా భయం ఉండుంటే వీళ్ళు అలా కిస్ చేసుకుని ఇంటర్వ్యూ దాకా ఎందుకు వస్తారు చెప్పు? అక్కడే ఉంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇలా చేస్తుంటే మరి వాళ్ళ ఇంట్లో ఏమనరారా? ఎందుకంటారు, వీళ్ళు చేసి వచ్చేసి ఆల్రెడీ చెక్కేసి ఉంటారు. అయినా ఎంత చెక్కినా ఏం లాభం? ఈ పిల్లహుకులకు ఉండాలి బుద్ధి. అక్కడే ఉంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇప్పుడు వీళ్ళ ముద్దు పెట్టుకున్నారు కదా, దానికి నిబ్బి ఒక లవడాల ఆన్సర్ ఇస్తుందిరా. అది వినగానే వీళ్ళు ప్రేమ ఎంత ఎర్రూకుదా అర్థమవుతుంది. ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా. అయినా ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఏం చేస్తారా మీరు అసలు? మరి మీ ఇద్దరు ఒకరికైనా జాబ్ ఉందంటే లేదు, పోనీ డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేశారంటే అది లేదు. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తారా? చెక్క భజన చేసుకుంటారు. సో ఏం చెప్పావు తనకి? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే రేపే పెళ్లి చేసుకునేలా ఉన్నారు కదా. నాకెందుకో వీళ్ళిద్దరు అది చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుందిరా. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో అగో అలా పబ్లిక్ గానే చెప్తున్నారు కదా. వదిలేతనేమో అని భయపడుతున్నారు. వాళ్ళ మమ్మీ కూడా అంతే. బట్ ఎప్పటికీ వదలనన్నా, అదైతే జరిగిన పని. చూసావుగా, ఏముంది రోజు రీల్స్ పిల్లలకు సరసలు చూడాల్సి వస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నా కదా. అనుకోవడం ఏంటి, వాళ్ళే వచ్చి ముద్దులు పెట్టుకుని మరీ చెప్తున్నారు కదా దరిద్రంగా. ఆ అమ్మాయికి పెళ్ళయింది. నిజమే, ఆ అమ్మాయికి పెళ్ళయింది. కాకపోతే ఈడతా కదా వేరే వాడితో. ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అసలు ఈ గ్యాప్ లో ఏం జరిగిందిరా? పబ్లిక్ ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ముందు తగ్గేది లేదురా హుకా అని ముద్దు పెట్టుకుని మరి పెళ్లి చేసుకుంటాం అన్నారు కదరా. మరి ఇప్పుడు ఏమైందిరా? ఇప్పటి వరకు జరిగిందంతా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చూడు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. మాకెందులో ట్విస్టులు కూడా ఉన్నాయా? ఈ టామ్ అనే పర్సన్ కి నీకు ఏమైంది అసలు? బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటి అసలు? ఏంటి వీళ్ళిద్దరికి ఎందుకు బ్రేకప్ అయిందని కూడా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ వచ్చి చెప్పాలరా? అందరూ ట్రోల్స్ చేస్తున్నారు కదా, అందుకే పబ్లిక్ వచ్చి ఆమె వర్షం చెప్తుంది. తను బ్రేకప్ చెప్పాడా? నేనే బ్రేకప్ చెప్పాను. నువ్వే చెప్పు. నువ్వే వేరే రిలేషన్ లో ఉన్నావు.
కానీ తన రిలేషన్ లో ఉన్నాడు, కనిపించట్లేదు అంతే. నాకు అర్థం కాలేదండి. ఏం లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్. ఆ లేత నిబ్బగడు సీక్రెట్ గా ఇంకో రిలేషన్ లో ఉన్నాడంట. అది నిబ్బికి తెలిసిపోయింది, బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఏముంది, ఇంకొక రిలేషన్ ఉంటే ఈ నిబ్బి ఆ లేత నిబ్బాకి ఎంత ఉంటే లేత నిబ్బి నాకెంత ఉండాలని 2 years నుంచి దిలుపుతున్న ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్ గా మార్చుకుంది. అర్థమైందా? మధ్యలో ఈ దిలీప్ ఎవడరా? బ్రేకప్ అయిన 2 days లోనే వీళ్ళు ప్యాచప్. అదే మ్యాజిక్. దిలీప్ అనే పర్సన్ ఎప్పటి నుంచి పరిచయం? పరిచయం 2 years నుంచి అక్క, కానీ రిలేషన్ లో లేం. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డా? వాళ్ళకే తెలియాలి. ది నెక్స్ట్ డే మళ్ళీ మధ్యలో దిలీప్ నవ్వుతున్నాడు. దిలీప్ నవ్వుతుంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని, పెళ్లి చేసుకుంటే వీడిని నన్ను చంపేస్తాడంట, వాడు చచ్చిపోతాడంట. లేదంటే అసలు ఎవరా మీరంతా నా టైంలోకి ఎందుకు వస్తున్నారా? వస్తే వచ్చారు ఏదో పిల్లలకు వేషాలు వేసుకుంటారు అనుకుంటే ఈ చబ్బు కూడా పిసుక్కోవడాలేంట్రా? పైగా వీరిద్దరిని చంపేసి అలా నిబ్బాగా కూడా చేస్తారా? పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. పాపం రా చప్రిగాని చూడు చంపేస్తాను కానీ ఆడి గులాబ్ జామున్ గలగల ఆడిపోతున్నాయి. నిన్నే చంపేస్తాను అంటున్నాడు కదా అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ గులాబ్ జాములు గలగలడిపోయాయిరా. సో ఆ ఎమోషన్స్ తో తన క్యారీ చేసుకోలేక నీకు అలా మాట్లాడుతున్నాడు, గానీ దానికోసం ఏడు చూడు అక్కడ అంత సీరియస్ గా మాట్లాడుతుంది, ఇటు అందరి ముందు ఓదారుస్తున్నాడు. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మరి మీరు అలా పబ్లిక్ గా రీల్స్ చేసుకుని ఆ ఊళ్ళో కూర్చొని ఓదార్చుకుంటూ ఇవన్నీ చేస్తుంటే ఆ లేతరప్ప అక్కడ గువ్వలా మనదారా? ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఏదైనా స్ట్రాంగ్ గా ఉండాలి. లేదక్క, టామీ వల్ల నేను చచ్చిపోతున్నా, ఇదైతే కన్ఫర్మ్. దీన్ని అమ్మాయి సవడాలేంటి? అలాగో పబ్లిక్ కి చెప్పేశారుగా, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపేది? పేరెంట్స్ మాట దొబ్బరు, కాలేజీలకు వెళ్ళరు, పని మొట్టలేదు. ఇంకేముంది, మీరిద్దరు కలిసి సంకనాకి పోండి పోండి. నిజంగా నేను చచ్చిపోతాను, ఎందుకంటే నాకు అసలు హోప్ రావట్లే బతకడానికి. ఒక ఎంత పెద్ద మాట అన్నదా? పక్కన నీ అమ్మరు ప్రేమకుని పెట్టుకుని కూడా హోప్ రావట్లేదు. నువ్వేంటి అమ్మాయితో బొకడా రీల్స్ చేసి అద్దుకొని తిరుగుతుందా? అక్కడ అంతలో ఏడుస్తుంటే నేనున్నానే నీకు బుజ్జమ్మ అనే ధైర్యం చెప్పాలని తెలియదా నీకు? కంట్రీ బ్రోడ్స్ ఏం చెప్తాడు? అమ్మాయికి 18, నీకు 20. ఇద్దరికిద్దరు దిగ్నేలోలే. ఈ అమ్మాయికి 18 కంప్లీట్ అయితే ఓకే, కానీ లేదంటే నీకు ఉంటదరా? తమరు గారు పెళ్లి చేసుకుంటారంట. ఎవరిని? ఇంకెవరు ఉన్నారు వాడికి? నువ్వే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవాళ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మమ్మీ. దేనికి నవ్వు మమ్మీ? ఈడంట్రా మాటకు ముందు మమ్మీ, మాటకు వెనక మమ్మీ, దీన మమ్మీ. నవ్వొస్తుంది నాకు. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏడుపు వస్తుందరా? అసలు ఏం నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నువ్వు వెయిట్ చేస్తున్నావు. నీకు అన్ని అర్థమవుతాయి మమ్మీ, ముందుకుంటా. ఈడేంటి డైరెక్ట్ గా గుడికి పట్టుకొచ్చాడు? ఏడుపు వద్దులు మండు. అక్కడ డైరెక్ట్ గా తాళి తెచ్చాడేంట్రా? మెంటల్ చేస్తున్నాడు. ఎక్కువ చేయక అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దులు, నాకు ఏడిపించుక, ఇంకా ఏడిపిస్తున్నావు. ఉందరా అసలు పూగా, నీకు బుర్రుందా? అది వద్దులు అసలు ఏం అని తాళ ఎవరిచ్చారా నీకు? నాకెందుకో వీళ్ళ మధ్య నుండి మీడియేటర్ మీద డౌట్ వస్తుందిరా. సరిపోయింది, నా మీద పడతారేంటి? అసలు వద్దులు, ఫస్ట్ వద్దులు, ఎవరిని వద్దులు. ఒరే ఎవరా నువ్వు? సడన్ గా అక్కడి నుంచి తాళి తెచ్చి ఇప్పుడు ఆ గుడిలో పెళ్లి చేసేసుకుంటా అంటే దీనమ్మ వీళ్ళు ఏమనాలో కూడా అర్థం కావట్లేదురా. ఏ వద్దులు, కట్టుకు అసలు వద్దులు అంటే బలవంతం చేస్తావేంటి? నాకు ఈ పండు చిరాకు గాని వీడియో తీస్తున్నారు అక్కడ. తీసుకున్నా మమ్మీ. ఈ నెబ్బాగడ ప్లాన్ ఇప్పుడు అర్థమైందిరా. ఇలా వీడియో తీసుకుంటే తాళి కట్టేస్తే ప్రూఫ్ గా ఉంటది. ఇంకా మాకు పెళ్లి అయిపోయింది, ఎవడో విరతేయాలని ఈ దొంగ హుక్కు ప్లాన్. ఓరి నా కొడక. ఏ నీకు బుర్ర పనిచేస్తుందా? వద్దని వద్దని అంటున్నా. బాగుందిరా, చాలా బాగుంది. నువ్వు వచ్చి తాళి కట్టాడు, ఆ అమ్మాయి భయపడుతుంటే తాళి కట్టించేసుకోవడం. ఆ మధ్యలో ఇంకొక అమ్మాయి వీళ్ళ కంటెంట్ తో పిండడం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఏంటి అసలు ఏంటిది? వీళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇవన్నీ ఫేమస్ అవడానికి చేస్తున్నట్టు సమాజంలో వాళ్ళకే తెలియాలి. కానీ వీళ్ళని చూసి కొంతమంది పిల్ల హక్కులు కూడా ఇలాగే తయారవుతారా? బుజ్జమ్మ మన గురించి మీ ఇంట్లో చెప్పేసావా? చెప్పాను కన్నా, మా డాడీ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. ఆ వద్దులే బుజ్జమ్మ, మీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు కాదా. మరి కొత్త మూసుకొని ఉంది బేబీ. మరి ఇప్పుడు అలా బుజ్జమ్మ, నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నా. నేను కూడా రా బుజ్జమ్మ, నేనంటే నీకు చచ్చేంత ఇష్టం కదా. ఇప్పుడు సవమంటావు చెప్పు, ఇగో బ్లేడ్ కూడా తెచ్చుకున్నా. అంత పచ్చి మమ్మీ, నువ్వు లేకుంటే నేను ఉండలేట్రా. అందుకే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ మనల్ని ఎవరు విడతీయలేరు. పెళ్ళా కన్నా చేసుకొని చూడు, మా వాళ్ళు వచ్చి నీ కూలీకి చెప్తాను. అంత గిఫ్ట్ నాకు వద్దులే మమ్మీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? రీసెంట్ గా ఒక నిబ్బి లవ్ స్టోరీ చూసా కదా, వాళ్ళగే మనం కూడా ముద్దులు పెట్టేసుకొని రీల్ చేసేసి అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చేసి పబ్లిక్ గా పెళ్లి చేసేసుకున్నాం అనుకో, ఇంకా మన లైఫ్ లోకి ఎవడో విడతీయలేరు మమ్మీ. ఓరినా ముగుడా, నీకు ఇన్ని తెలియదేట్లా? వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది కదా, మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ దరిద్రం కూడా చూడు. చాలా మంచి చాలా బాగున్నా బంగారం. థ్యాంక్ యూ. మీకోసమే కట్టుకున్నాను.
ఈడొకటి సందు దొరికితే చాలా అమ్మాయిని పట్టుకుని ముద్దులు పెట్టేస్తాడు. ఇంకా హనీమూన్ అవ్వలేదు పిల్లలకి, అందుకే ఆ కొత్తగా పెళ్లి అయితే ఇలా అందరూ చూస్తుండగా బేదాడుకోలా. మరి సిగ్గుండాలరా. ఎవ్వరికి చెప్పకుండా మీకు మీరే పెళ్లి చేసుకుని కొంచెం కూడా భయం లేకుండా హనీమూన్ కావాల్సి వచ్చిందిరా మీకు? కొత్తగా పెళ్ళయింది మరి ఇద్దరి మధ్య ఏం లేదు కదా. మీరు ఏజ్ లోనే పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళండి, మేము మా మూలకెళ్ళి పిసుక్కుంటాం. ఎక్కడికి అదే ఎక్కడికి నాతో రాదు, నేను తీసుకెళ్తాను. ఎక్కడికి రా తీసుకెళ్లేది? తొప్పలోక చిచి చూస్తే మనకే ఎలా ఉంటే మా లేతని ఇవన్నీ చూసి ఎలా తట్టుకుంటున్నాడు ఏంటో. నీ ఎక్స్ కి తాళి కట్టిన మొగునిరా. పోరా రే పో. ఎందుకు నవ్వుతున్నావురా? నేను తాళి ఒకటే ఎక్కట్లేదురా. కొంచెం పేరవు చెయ్యరా, ఫస్ట్ ఓనర్ నేనేరా. అంటే అబ్బా అది ఆ నవ్వు కావాలా? మీరు కానివ్వండిరా, మేము పోయి దూరం ముందు చూసుకుంటాం. పదరా హగరా, క్లైమాక్స్ చూడకుండా వెళ్ళిపోతావా? క్లైమాక్స్ ఇదే కదా, దరిద్రుడి క్లైమాక్స్. ఇంకేముంది? అసలైంది ఇంకోటి ఉంది, పాడతావా? చూద్దులే పాట. ఎది పువ్వు అవ్వాలి అని ఉందా అని నీకు గుడ్ న్యూస్. అది చెప్తే దిమ్మ తిరిగిపోద్ది నీకు. ఏదో తేడాగా ఉందేంటి? క్యూట్ బేబీ పడిపోతుంది నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రెగ్నెంట్ కి తెచ్చి మరి చూపించింది కదా ప్రెగ్నెంట్ అయ్యా అని. అవ్వడం అర్థం అవుతుంది. వీళ్ళకి ఏజ్ లో లవ్వే దానికి అనుకుంటే సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక ఎరువుకు పనిచేశారు. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ప్రెగ్నెన్సీయా? షాక్ అవ్వక 18-20 ఏజ్ లో పెళ్లి చేసుకుని ఒక లవడలా పనిచేశారు. ఇప్పుడు ఒక బేబీని కనేసి ఎలా చూసుకుంటారా మీరు అసలు? చెత్త మనుషులు, చెత్త బతుకులు. నువ్వు నాన్న ఇప్పుడు ప్లీజ్ రా, ఇదంతా ప్రాంక్ అని చెప్పరా. డాడీ సన్ యా ఇంకా నా వాళ్ళకి అది బొక్కలలో చూడలేను, ఈ మొక్కలో భరించలేను. చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. లేదా ఆఖరికి ఇదంతా ప్రాంక్ అంట. మీరు చేసిన లావడాల ప్రాంక్ మా వాడు నిజం అనుకో సింగిల్ గానే సస్తాను అండర్ కూడా దొబ్బేశాడు కదరా. ఈ ఇయర్ స్టార్టింగ్ లో నేను ఇబ్బంది నిబ్బిలితే ఎన్ని ఘోరాలు చూడాల్సి వచ్చింది. ముందు ముందు ఇంకేంటి చూడాలో ఏంటో చెప్పడం మర్చిపోయా. ఈ వీడియో నచ్చితే 15K లైక్స్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం. నాకు నమ్మకం లేదు దొరా, ఏమను